ఇక త్వరలో ఆటం బాంబాట 2024 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ మా వద్ద 100% ఆధారాలున్నాయి. దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు. వెంటనే ఆటం బాంబు పేల్చండి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి కౌంటర్ ఇచ్చిండు. ఇక మన ఉత్పత్తులు కొనండి, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందాం. అంతర్జాతీయంగా అస్థిరత పరిస్థితులు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశలో భారత్, వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ఇండియన్స్ ఓవర్ థింకర్స్ అట, అనవసర విషయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారట, మళ్ళీ ఆలోచిస్తూ సఫర్ అవుతూ ఉన్నారట. దేశంలో 81% మందిది ఇదే పరిస్థితి ఉందన్నట. బాస్ నుంచి ఒకే మెసేజ్ వచ్చినా బెంబేలే. ఒక్క ఇన్స్టా పోస్ట్ కోసం రోజులో 5 గంటలు థింకింగ్, సెంటర్ ఫ్రెష్ యూగన్ సర్వే వెల్లడించిందట. ఇక 75 ఏళ్ళు నిండిన కుర్చీ వదలని మోడీ, వచ్చే ఎన్నికల్లో ఆయన గద్దె దింపేది రాహుల్ గాంధీ. బీజేపీ 150 సీట్లకు మించి గెలవదు. ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా, రాహుల్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం. 21 తేదీలోపు నోటీసులు జారీ చేయాలని ఆర్డర్. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో స్పష్టీకరణ. ఇక $3 ట్రిలియన్ ఎకానమీ విజన్ 2047 అంతర్జాతీయ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు వచ్చే నెల 2వ వారంలోపు ముసాయిదా సిద్ధమంట. అనంతరం అభిప్రాయ సేకరణ, నవంబర్ కల్లా తుది రూపు ఇచ్చేలా సర్కార్ ప్లాన్తో డిసెంబర్ 9న డాక్యుమెంటు ఆవిష్కరణ అంట. ఇక సరోగసి దందాపై సర్కార్ సీరియస్ అంట. రాష్ట్రంలోని ఫెర్టిలిటీ సెంటర్లపై తనిఖీలు, ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు, మంత్రి దామోదర ఆదేశాలు. ఇక చికెన్ చేపలపై ఫ్రై తినడానికి రాలే, నేను మాట్లాడేది అభివృద్ధి కోసమే, సొల్లు కాదు, నన్నే స్పీచ్ ఆపమంటారా? కొల్లాపూర్లో ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్ అట. ఇక గొర్రెల స్కామ్ వెనుక బీఆర్ఎస్ పెద్దలు, 1000 కోట్ల కుంభకోణంలో ఎవరి వాటా ఎంత? త్వరలోనే మాజీ మంత్రి తలసానికి ఈడీ నోటీసులు. ఆయనకు తెలియకుండానే ఓఎస్డీ ఇదంతా చేశారా? 200కు పైగా మ్యూల్ ఖాతాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి. ఈడీ అధికారుల చేతిలో కీలక ఆధారాలట. విచారణలో బడా నేతల పేర్లకు బయటకు వచ్చే ఛాన్స్ ఉందట. ఇంకా నిన్న మనం చదివినాం కదా ఈ గొర్రెల స్కామ్ గురించి. గొర్రెల స్కామ్లో చాలా 1000 కోట్లకు పై మాటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అకౌంట్లు ఓపెన్ చేసి వీళ్ళు డబ్బులు మళ్లించడం జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో రోజుకు దీనిలో కీలకమైన రాజకీయ నేతలు ఎవరు ఉండాలనేది బయటపడాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో కీలక ఆధారాలు ఈడీకి చేతికి చిక్కాయంట. దాంట్లో బడా నేతలు ఉన్నట్లు కూడా సమాచారం ఉన్నది. ఇంకా మోడీ, చంద్రబాబు, రాహుల్కు రేవంత్ బానిస. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు. అస్థిన పర్యటనలో సీఎం హాఫ్ సెంచరీ. ఫైల్స్తో రాకుండా ఫ్లైట్ బుకింగ్స్తో పాలన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు. ఇక ఇవి దిశలో వచ్చిన హైలైట్స్.